ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఉద్దానం ప్రజలకి మంచినీరు అందబోతుంది. అది ఎలానో తెలియాలంటే మీరు వీడియోని చివరి దాకా చూడాలి. చూస్తే మీకు ఈ మంచినీరు వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకంలోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, ఎప్పటి నుంచో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఉద్దానం ప్రజల కోసం కన్స్ట్రక్ట్ చేసిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ని చూడబోతున్నాం. అలానే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం. మనమైతే ప్రజెంట్ హీరా మండలం దగ్గర ఉన్నాం. హీరా మండలం దగ్గర ఎందుకున్నాం అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలియాలంటే ఫస్ట్ మీరు ఈ ఉద్దానం కథ తెలుసుకోవాల్సిందే. ఉద్దానం విలేజ్ శ్రీకాకుళం డిస్టిక్లో ఉంది. ఇక్కడ 1980 నుంచి చాలామంది సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నారు. అరౌండ్ 809 గ్రామాల నుంచి దాదాపు 6 లక్షల మంది ఈ కిడ్నీ సమస్యకు గురైన వారే. ఉద్దానంలో ఉండే ప్రజలు ముఖ్యంగా వాడేది బోర్ వాటర్ని, అంటే గ్రౌండ్ వాటర్నే వాళ్ళైతే తీసుకునేవారు. ఆ టైంలో వాళ్ళకి ఈ సీకేడి డిసీజ్ వచ్చేది. అది ఎలా వచ్చేది అంటే ఆ గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈ డిసీజ్ అయితే వచ్చేది. ఇలాంటి డిసీజ్ ఎక్కువగా నికర్గువా, కోస్తారికా, శ్రీలంక, మళ్ళీ మన ఉద్దానం ఈ ప్లేస్లోనే ఎక్కువగా ఈ డిసీజ్ అయితే వస్తుంది. అయితే ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రాబ్లం ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి చాలామంది స్పెషలిస్టులు అక్కడ టెస్ట్లు అవి చేసి మొత్తానికి ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, వాళ్ళకి మంచి త్రాగునీరు ఇవ్వగలిగితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి తేల్చేశారు. అయితే వీళ్ళకి మంచినీళ్ళు ప్రొవైడ్ చేయడానికి వచ్చిందే ఈ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్నే ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. మనమైతే ఇంటేక్ వెల్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇంటేక్ వెల్కి వెళ్తాం. అసలు ఈ ఇంటేక్ వెల్ అంటే ఏంటి, ఇంటేక్ వెల్ అంటే ఏంటో తెలియాలంటే ఈ ప్రాజెక్ట్ గురించి తెలియాలి. యాక్చువల్గా మనకి ఉద్దానం చుట్టుపక్కల ఉండే వాటర్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయలేం. ఎందుకంటే ఉద్దానం దగ్గరలో ఉండే 2 నదులు బహుదా, మహేంద్రతన్య. ఈ 2 నదులలో ఎండాకాలంలో నీరు ఎండిపోతూ ఉంటుంది. ఉద్దానం ప్రజలకి సంవత్సరకాలం మంచినీళ్ళు సరఫరా చేయాలి అంటే మంచి నది ఉండాలి. ఆ నది ఆ దగ్గరలో హీరా మండలంలో ఉంది. హీరా మండలంలో ఒక రిజర్వాయర్ అయితే ఉంది. చూశారు కదా, ఆ ముందు కనిపిస్తుంది, మీకు వచ్చేదారిలో కనిపిస్తూనే ఉంటుంది. అదే హీరా మండలంలో ఉండే రిజర్వాయర్. ఈ రిజర్వాయర్లో వంశధార రివర్ నుంచి వాటర్ వచ్చి స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచే వాటర్ని తీసుకొని ఫిల్టరేషన్ ట్యాంక్కి పంపిస్తారు. అక్కడ వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత శ్రీకాకుళంలో ఉండే 807 గ్రామాలకు ఈ నీటిని సరఫరా చేస్తారు. ఈ గ్రామాలు కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం, మందస, వజ్రపు కొత్తూరు, పలాస మండలాల్లో ఉన్నాయి. ఇదే వైఎస్ఆర్ సుజలధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనమైతే ఇంటేక్ వెల్ దగ్గరకు వచ్చాం. చూస్తున్నారు కదా, ఇక్కడ రిజర్వాయర్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇంటేక్ వెల్ ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఇది రిజర్వాయర్. రివర్ అయితే వాటర్ తగ్గచ్చు కానీ రిజర్వాయర్లో అయితే వాటర్ ఖచ్చితంగా ఉంటుంది. అందువల్లనే రిజర్వాయర్ దగ్గరే ఇంటేక్ వెల్ అయితే పెట్టారు. మనమైతే ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం అంటే హీరా మండలం ఉంది కదా, హీరా మండలం రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఈ రిజర్వాయర్ వెనకాల కనిపిస్తుంది కదా, అది రిజర్వాయర్. రిజర్వాయర్ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఈ రిజర్వాయర్కి వంశధార రివర్ వాటర్ వచ్చి స్టోర్ అయి ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మనం వెనకదలు ఉండేదంతా కూడా మన హీరా మండలం రిజర్వాయర్. రిజర్వాయర్ అయితే చాలా పెద్దది. అండ్ ఈ రిజర్వాయర్ డీటెయిల్స్ మీకు చెప్తాను. అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ నుంచే మనకి ఉద్దానం ప్రాజెక్ట్కి వాటర్ అనేది ఇంటేక్ అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మిలియాపూట్లో ఫిల్టరేషన్ అయ్యి అరౌండ్ చాలా మండలాలకి అయితే వాటర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అండ్ మనం అక్కడికి వెళ్ళి అది కూడా చూద్దాం. మీరు ముందు చూస్తే మీకు కనబడుతుంది, అదంతా కూడా హీరామండల్ రిజర్వాయర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక బ్రిడ్జ్ లాగా, అక్కడ నుంచి ఇంటేక్ అవుతుంది వాటర్ మొత్తం. ఆ వాటర్ ఇంటేక్ తీసుకుని మిల్లేపుట్ అనే గ్రామం దగ్గర ఉన్న ఫిల్టరేషన్ ట్యాంక్కి వెళ్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, రిజర్వాయర్ బౌండరీ అంతా మనకి లెవెలింగ్ చేస్తున్నారు, ఇంకా దాన్ని కాంపాక్ట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ముందు రోడ్ వెళ్తుంది, దాంతో కాంపాక్ట్ చేస్తున్నారు. మేబీ దీనిపైన రోడ్ ఏమైనా వేస్తే వేయచ్చేమో. అలా వేస్తే ఎవరైనా టూరిస్టులు వస్తే చూడడానికి ఉంటుంది కాబట్టి. ఇంకా రైట్ సైడ్లో కనిపించేదే బ్రిడ్జ్, అక్కడ నుంచి ఇంటేక్ అవుతుంది వాటర్ మొత్తం. ఇంటేక్ తీసుకుని చెప్పే కదా మెయిలేపుట్ వెళ్తుంది. రిజర్వాయర్ వర్క్స్ కూడా అవుతున్నాయి. అక్కడ మీరు చూసుకుంటే మీకు ఒక డ్యామ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. డ్యామ్ ఇంకా గేట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ వాటర్ అలా పంట పొలాలకు వదలడానికి అనుకుంటా. చూస్తున్నారు కదా, ఇదంతా మన హీరా మండలం రిజర్వాయర్. హీరా మండలం నుంచి ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయండి. అలాగే ముఖ్యంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే గేట్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్ కూడా అవుతుంది. నేను వెళ్ళింది సండే అవటం వల్ల అక్కడ మనకి వర్క్ అవుతున్నట్టు పెద్దగా కనిపించట్లేదు. సో మనమైతే ఇక చూసాం కదా ఇంటేక్ ఎలా ఉందో. ఇప్పుడు మనమైతే ఫిల్టరేషన్ ట్యాంక్కి బయలుదేరాం. ఫిల్టరేషన్ ట్యాంక్ మన మిల్లేపూర్ దగ్గర ఉంది. మనం ఎలా రావాలంటే మన హీరామండలం ఉంది కదా, హీరామండలం నుంచి గొట్ట వైపు రావాలి. గొట్ట నుంచి పాతపట్నం రావాలి. పాతపట్నం నుంచి పర్లాకిమిడి నుంచి మిల్లేపూర్ రావాలి. నేనైతే మీకు మిల్లేపూర్ నుంచి ఎలా రావాలో చూపిస్తున్నాను. ఈ పర్లాకిమిడి ఉంది కదా, పర్లాకిమిడి అయితే ఒరిస్సాలో ఉంటుంది. పాతపట్నం మన ఆంధ్రాలో ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో బార్డర్ ఉంటుంది. నేను నా రైడ్ బ్లాగ్ చేసేటప్పుడు మీరు అవన్నీ చూడొచ్చు. రైడ్ బ్లాగ్ చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది నేను ఎలా ఎంత దూరం ట్రావెల్ చేశానని. నేను వెళ్తున్నప్పుడు నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది. కొండ పక్కన చూపిస్తుంది. బట్ నేను మ్యాప్లో చూసుకుంటూ లొకేషన్ పెడుతూ వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి మన పక్కన ఉంటుంది. కానీ మనమైతే ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే మనకి ఆ ప్రాజెక్ట్ కనబడుతుంది. ఆ ముందు కొండను చూసారా, ఆ కొండ దాటాక ఉంటుంది అనుకుంటున్నాను. లేదా ఆ పక్కన ఇంకో కొండ ఉంది, ఆ కొండ దాటాక ఉండొచ్చు. మనకి ఫస్ట్ టైం కాబట్టి ఈ రోడ్లో వెళ్ళడం తెలీదు. ఈ రోడ్ చూసారా ఎంత బాగుందో. చాలా చోట్ల రోడ్లు ఇలానే ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల రోడ్లు చాలా వర్స్ట్గా ఉన్నాయి. అవి నా రైడ్ బ్లాగ్లో మీకు ఎక్కడెక్కడ బాగాలేదని చూపిస్తాను. నేను వచ్చింది కరెక్ట్ ప్లేస్గా కాదని చెప్పేసి మ్యాప్లో చెక్ చేస్తున్నాను. మ్యాప్లో చెక్ చేస్తున్నప్పుడు మనకు కనిపించింది మన పక్కనే ఆ ప్రాజెక్ట్ ఉందని చెప్పేసి. ఈ లెఫ్ట్లో చూస్తారు కదా, ఇదే ప్రాజెక్ట్. నేను స్టార్టింగ్ చూసినప్పుడు అసలు ఇక్కడ ప్రాజెక్ట్ ఉందా అని అనిపించింది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది అక్కడ ఎలాంటి పెద్ద ప్రాజెక్ట్ ఉందో అండ్ ఎలా ఫిల్టరేషన్ అవుతుంది అనేది నాకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది. మీకు అది డ్రోన్ వ్యూలో చూపిస్తూ అక్కడ ఫిల్టరేషన్ ఎలా అవుతుంది అండ్ వాటర్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందో చెప్తాను. మనమైతే ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, కానీ ఫిల్టరేషన్ ట్యాంక్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఏవో బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ రోడ్ కూడా వేయలేదు. తొందరలోనే మ్యాక్స్ ఈ రోడ్ కూడా వేసేస్తారేమో. వేసిన తర్వాత మళ్ళీ నేను మీకు ఈ ప్రాజెక్ట్ని చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, MEIL. ఈ కంపెనీ అయితే చాలా పెద్ద కంపెనీ. మన ఇండియాలోనే కాదు, అరౌండ్ వరల్డ్లో 20 కంట్రీస్లో కొన్ని ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ని ఆపరేట్ చేస్తున్నారు. మరి ఇంకా మనమైతే వస్తాం ఫిల్టరేషన్ ట్యాంక్ దగ్గరికి. కొంచెం ముందుకెళ్ళగానే మనకైతే ఫిల్టరేషన్ ట్యాంక్ కనబడుతుంది. ముందు చూసారు కదా, అవే ఫిల్టరేషన్ ట్యాంక్స్. ఇంకా అక్కడే ఫిల్టరేషన్ అవుతుంది. ఈ లెఫ్ట్లో ఉండేవి క్వార్టర్స్. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి ఆ ఫిల్టరేషన్ ట్యాంక్స్ ఇంకా అక్కడ ప్రాసెస్ ఎలా అవుతుందో తెలుస్తుంది. అండ్ ఆ ముందుకెళ్ళి మనమైతే గాల్లోకి మన డ్రోన్ ఎగరేసి అక్కడ ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా దూరం ట్రావెల్ చేసి మీకు ఈ ప్రాజెక్ట్ని చూపిస్తున్నాను. మరి మనకు లైక్ ఒక కామెంట్ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో కూడా ఒక కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఈ వీడియో ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో తెలుస్తుంది. మరి మన డ్రోన్ గాల్లోకి ఎగరేద్దామా? అండ్ దానికన్నా ముందు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడానో చూసేయండి. మరి మనమైతే ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంటే తెలుసు కదా, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు వైఎస్ఆర్ సుజల ప్రాజెక్ట్ కింద. ఇది ఫిల్టరేషన్ ట్యాంక్. ఇందాక మీరైతే వాటర్ ఇంటేక్ ఉంది కదా, అది చూసారు. అండ్ ఇప్పుడైతే మీరు ఫిల్టరేషన్ ట్యాంక్ చూస్తారనమాట. దీన్ని మీరు డ్రోన్ వ్యూలో చూస్తారు. అలానే ఇక్కడ వర్క్ ఎలా అవుతుంది కూడా చూస్తారనమాట. చూస్తున్నారు కదా, వెనకాల కనిపించేదే వైఎస్ఆర్ సుజల ప్రాజెక్ట్ అనమాట. ఇంటేక్ ప్రాజెక్ట్. ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇంటేక్ మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ ఇప్పుడు ఇది డ్రోన్ వ్యూలో చూడబోతున్నారు. చూసేయండి. మరి ఇక్కడ ముందు మనకి 2 ట్యాంకులు కనిపిస్తాయి. ఆ 2 ట్యాంకులు క్లారిఫ్లోకేటర్ ట్యాంక్స్. ఇవి వాటర్లో ఉండే హెవీ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే ఫిల్టరేషన్ కూడా అవుతుంది. ఆ ముందు మీకు పెద్ద ట్యాంక్లే కనిపిస్తుంది కదా, ఈ 2 ట్యాంక్స్ కాకుండా ఈ 2కి మధ్యలో చూసారా, ఆ ట్యాంక్లోకి హీరామండలం ఇంటేక్ ఉంది కదా, అక్కడ నుంచి 16 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వాటర్ అయితే ఇక్కడికి వస్తాయి. అక్కడ నుంచి ఈ కిందనున్న క్లారిఫ్లోకేటర్ ట్యాంక్స్లోకి వాటర్ వెళ్తుంది. ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ అలాగే వాటర్ ఫిల్టరేషన్ జరిగిన తర్వాత ఆ ఫిల్టర్ వాటర్ మంచినీరుగా మారుతుంది. ఆ మంచినీరుగా మారిన నీరైతే ఇక్కడ నుంచి కవిటి, కంచెలి, సోంపేట, ఇచ్చాపురం, మందస, వజ్రపు కొత్తూరు, పలాస మండలాల్లో ఉండే దాదాపుగా 807 గ్రామాలకి వెళ్తుంది. ఆయా గ్రామాల్లో ఉండే 7 లక్షల మంది ప్రజలకి ఈ మంచినీరు అయితే ఉపయోగపడుతుంది. ఈ మంచినీరు 807 గ్రామాలకి చేరడానికి ఒక పైప్ లైన్ సిస్టమ్ అయితే వేశారు. ఆ పైప్ లైన్ మొత్తం 1200 కిలోమీటర్లు అయితే ఉంటుంది.
ఇక్కడ నుంచి ఆ 807 గ్రామాలకి ఈ పైప్ లైన్ సిస్టమ్ని కనెక్ట్ చేశారు. అలానే కొన్ని ఊర్లలో ఇంటేక్ వెల్స్, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఇంకా రిజర్వాయర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ అనేది ఇనాగ్రేషన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత చాలామంది మంచినీటిని తాగుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి పైప్ లైన్స్ అయితే వేశారు కదా, ఆ పైప్ లైన్స్ అయితే హైవేస్ నుంచి, రైల్వే లైన్స్ నుంచి, రివర్స్ నుంచి అలా చాలా చోట్ల నుంచి కనెక్టే వెళ్ళాయి. ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 6, 2019 అప్రూవ్ అయింది. అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇన్నాళ్ళకి కంప్లీట్ అయింది. మధ్యలో కోవిడ్ వచ్చింది, చాలా రైన్ఫాల్ వచ్చినాయి. అవన్నీ తీసేగా చాలా ఫాస్ట్గానే ఇన్ టైంలోనే ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయింది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం వల్ల శ్రీకాకుళంలో ఉండే పలాస, ఇచ్చాపురం, ఇంకా ఆ చుట్టుపక్కల ఉండే మండలాలకి మంచినీరు దొరుకుతుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి, అలాగే ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో పర్యటించినప్పుడు ఆయన ఈ ప్రాబ్లం గురించి తెలుసుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్రాబ్లం గురించి రీసెర్చ్ చేయగా ఆయన 2019లో సీఎంగా గెలిచిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసి అలాగే ఇన్ టైంలో కంప్లీట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అయితే డిసెంబర్ 14, 2023 ఇనాగ్రేట్ చేశారు. అప్పటి నుంచి మంచినీరు అనేది సరఫరా అవుతుంది. ఈ ఫిల్టరేషన్ యూనిట్ అయితే రోజుకి 84 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ని ప్యూరిఫై చేయగలుగుతుంది, అలాగే సరఫరా చేయగలుగుతుంది. సూపర్ కదా. మరి ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ 2 ట్యాంక్స్లో వాటర్ అయితే ఉంది. వర్క్ అనేది అవుతూనే ఉంది అలా కంటిన్యూస్గా. ఫైనల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన ప్రామిస్ని నిలబెట్టుకున్నారు. మరి ఇంకా చూస్తున్నాం కదా ఈ ప్రాజెక్ట్ని. ఇంకా మీరైతే ఈ వ్యూస్ని చూడండి, ఆ ట్యాంక్స్ని చూడండి, ఆ పైన కూడా వాటర్ కనబడుతుంది కదా మనకైతే. ఇంకా ఇది మొత్తం ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇంకా వర్క్ అవటం వల్ల అలా కనిపిస్తుంది మనకైతే. కానీ కొద్ది రోజుల్లో ఈ ప్లేస్ మొత్తం చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. చేంజ్ అయితే చాలా బాగుంటుంది. మరి మనమైతే ఈ వీడియోని ఎండ్ చేద్దాం. మీకు గాల్లోంచి ప్రాజెక్ట్ని చూపించాను, కానీ కింద నుంచి చూపించలే కదా. ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ని కింద నుంచి చూపించి ఈ వ్లాగ్ని అయితే నేను ఎండ్ చేయబోతున్నాను. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఈ ప్రాజెక్ట్ గురించి నాకు చాలా లేట్గా తెలిసింది. అందువల్లే మీకు ఇంత లేట్ అయింది ఈ ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పడానికి. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి మిగతా అందరికీ తెలియాలంటే మీరు షేర్ చేయాలి. షేర్ చేస్తేనే అందరికీ తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ని మీరు అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను. మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తారు, ఇంకా స్టేటస్లో పెడతారనుకుంటున్నాను. మనం అయితే సైడ్ వ్యూ నుంచి చూస్తున్నాం ఈ ప్రాజెక్ట్ని. మరి చూసిన తర్వాత మనం ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిందే. ఎందుకంటే మెయిన్ చాలా మండలాలకి ఇక్కడ నుంచి వాటర్ అయితే వెళ్తుంది. అదంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏ మండలాలకి వెళ్తుంది అండ్ ఏ ప్లేస్లకి వెళ్తుంది వాటర్ అనేది, అండ్ ఎంతమందికి ఇది యూజ్ అవుతుందో, అండ్ మెయిన్ ఉద్దానం ప్రజలకైతే ఎక్కువ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మరి మీలో ఎంతమంది దీని నుంచి లబ్ధి పొందుతున్నారో కామెంట్ చేసేయండి కింద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని సెలెక్ట్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. టేక్ కేర్. బాయ్.